శ్రీనివాస్ గారు, చిరంజీవి గారిని ఎందుకు మీరు ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు? చిరంజీవి గారు శిఖరాగ్రహం నిలబడిన విధానం చూస్తే, ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన విధానం చూస్తే ఎవరికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కాదండి ఆయన. జాబ్ మానేసి బయటకు వచ్చినప్పుడు నా చిన్న పాపకి అనకూడదు, ఒక మందు తీసుకురావడంతో డబ్బులు కలిసి భరించాను. నేను భరించినటువంటి కన్నీటి ఆ రోజు ఓదార్పిచ్చింది చిరంజీవి గారు. ఎలాగో మొన్న ఒక కామెంట్, నన్ను అందరూ సాఫ్ట్ టార్గెట్ అనుకుంటారేమో, అందరూ నన్ను టార్గెట్ చేస్తారు, రాజకీయాల్లో లేకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని బాధపడ్డారు. అన్నయ్య అవసరం లేదు. ఏ కొడుకైనా కానీ ఏం మాట్లాడినా కానీ మీరు బాధపడతారు, మేము ఉన్నాం. ఆయన పద్మ విభూషణ్ వచ్చినప్పుడు మీరు కలుస్తారా అంటే, మీ మిత్రులు అడిగినప్పుడు లేదు చిరంజీవి గారిని కలవలేని, కలిస్తే నేను ఒక రకంగా ఎమోషన్ గురైపోతాను, కుదరదు అని మీరే ఆగిపోయారంటగా. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకే అవకాశం నేను దూరం నుంచి చూస్తాను, పట్టుకోవాలని నా వల్ల కాదు, నేను పట్టుకోలేను. చిరంజీవి గారిని ఎట్లా కలుస్తాను, వద్దండి, కలవద్దు, ఆరాధించాలని. చిరంజీవి గారు ఎదుగుదలకి ఈర్ష్యతో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చికెన్ నారాయణ లాంటి వాళ్ళందరూ హేట్రెడ్ ఫెలోస్కి ఏం చెప్తారు? అరే నా కొడకల్లారా అంత రగిలిపోతుంది కానీ వాళ్ళని చెప్తాను, పార్లమెంటరీ లాంగ్వేజ్ అదే చెప్తున్నాను సార్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను జీవితంలో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎదిగిన అనేక మంది విజేతల గాథలను తెలియజేసే క్రమంలో ఇవాళ మనతో పాటుగా ఉన్నారు మండలనేని శ్రీనివాస్ గారు. గుంటూరులోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మంచి పొజిషన్లో పనిచేస్తూనే రిస్క్ తీసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ తర్వాత లా చదివి అక్కడి నుంచి ఒక లీగల్ లీడర్ అనే ఒక ఫర్మ్ను స్థాపించి అక్కడి నుంచి అనేక మంది రియల్ ఎస్టేట్లో మోసపోతున్న స్థితిలో వాళ్ళకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ ఫర్మ్ని కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ రంగం నుంచి మళ్ళీ హెల్త్ కేర్ నుంచి మళ్ళీ ఫుడ్ సెక్టార్లోకి ఎంటర్ అయ్యారు. ఇలాగ అనేక బిజినెస్లు ఆయన చేయటానికి మూలం ఆయనకి చిరంజీవి గారి నుంచి వచ్చిన స్ఫూర్తి అని చెప్తారు. ప్రస్తుతం మనతో పాటుగా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఎట్లా అంటే చిరంజీవి గారిని ఎందుకు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఎక్కడ మీకు కనెక్ట్ అయ్యారు చిరంజీవి గారు? ముందుగా ఇటువంటి టాపిక్ తీసుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కిరణ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. ముందుగా ఆ రోజుల్లో ఏదైతే 80sలో చిరంజీవి గారు, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా బాబాయిలు మా ఊర్లో ఆల్మోస్ట్ ఆ ఊరు మొత్తం కూడా తాటాకులతో ఉన్నటువంటి పూరిలే ఎక్కువ ఉండేవి. 90% అక్కడక్కడ ఎక్కడో డాబాలు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊర్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళకి పిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఆటలతో పాటు ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ ఏముందంటే ఒక సినిమా మాధ్యమం తప్పితే ఏది లేదు. ఆ రోజుల్లో పల్లెటూరులో తెరలు వేసి సినిమాలు చేసేవాళ్ళు. వీసీడీలు తీసుకొచ్చి మూవీస్ వేసేవాళ్ళు టీవీల్లో. దానికోసము ఊరు మొత్తం కూడా పిల్లలు ఎక్కడున్నా కానీ, ఎక్కడ తెరబొమ్మ వేసినా కానీ కళ్ళు కాయలు కాసేలాగా అలాగే చూస్తూ దాని మీద చూసి మేము మాక్సిమం చూసిన సినిమాలు 99% చిరంజీవి గారి సినిమాలే. మా ఊర్లో వేసి అవే వేస్తారు, ఇంక వేయరు. మేబీ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ యూత్, అప్పుడున్నటువంటి యూత్ చిరంజీవి గారికి కనెక్ట్ అయి ఉండొచ్చు కాక. మా బాబాయ్ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్. జేబుల మీద చిరంజీవి గారి బొమ్మలు వేసుకునేవాళ్ళు. మా చింతాత వాళ్ళ ఇంకో బాబాయిలు ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళితే ఇంకో బాబాయిలకి వీళ్ళకి మధ్యలో తడికలు ఉండేవి. అంటే ఆ తడికల మీద చిరంజీవి గారి వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళు. పులి, వేట, ఖైదీ, ఏవైతే చిరంజీవి రక్త సింధూరం అని ఇవన్నీ పిక్చర్స్ మొత్తం చూడంగానే మాకు ఒక అద్భుతమైనగా అనిపించేది. నిజంగా ఈ రోజులు మనం చూస్తున్నాం కదండి, ఇంటీరియర్ డిజైన్స్ ఈ రోజులు చేస్తున్నాం కదా, చాలా డిఫరెంట్ ఇంటీరియర్ వాల్పేపర్స్ చేస్తున్నారు కదా. ఆ రోజుల్లో మాకున్న ఇంటీరియర్ డిజైన్స్ చిరంజీవి గారి వాల్ పోస్టర్స్ అంత మంచిగా. ఒక్కొక్కసారి ఖాళీ దొరికితే అలా చూసేద్దామని వెళ్ళేది ఆ తాతయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ వాల్ పోస్టర్స్ చూసేది, మస్తు అనిపించేదండి. అలాంటి జర్నీలో అంటే చిన్నపిల్లలం అప్పుడు. తర్వాత మా బాబాయ్ వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా కాదు. చిరంజీవి గారి మూవీస్కి వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఒక సామాన్య వ్యక్తులు ఎలా ఉంటారో, మనం పల్లెటూరులో ఎలా ఉంటారో అంత ఆ కుర్రోడ్లాగా చిరంజీవి గారు ఉండటము, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా చిన్నపిల్లగా మామే పడటము. ఆ తర్వాత అడాలసెంట్ ఏజ్ వచ్చేసరికి ఒక హీరో అంటే చిరంజీవి తప్ప ఇంకెవరు హీరోలు కాదురా, ఆయన తీసుకున్న క్యారెక్టర్స్ కావచ్చు. ఆ తర్వాత యంగ్ యంగ్ ఏజ్లోకి వచ్చేసరికి
చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలు కనెక్ట్ అయ్యి, అబ్బా! హీరో అంటే సినిమాల్లోనే కాదురా, నిజ జీవితంలో హీరోగా ఎలా ఎదుగుతున్నాడో ఈ మనిషి చూడా అని అనుకోని, తర్వాత పెళ్ళయ్యి మనం ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా తయారైన తర్వాత చిరంజీవి గారు శిఖరాగ్రహం నిలబడిన విధానం చూస్తే, హ్మ్. ఆయన ట్రాన్స్‌ఫార్మ్ అయిన విధానం చూస్తే ఎవరికి ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ కాదండి ఆయన? ఎంతమంది ఉన్నారు? మీ అలాగే నేను కూడా ఒకడిని. ఓకే. మీరు చూసిన ఫస్ట్ సినిమా, చిరంజీవి గారితో కనెక్ట్ అయిన ఫస్ట్ సినిమా ఏంటి? నిజం చెప్పాలంటే నేను మా తాతయ్య గారు, నేను మేబీ చిన్న పిల్లవాడిని. నేను మేబీ రెండో తరగతో ఇప్పుడు చదువుతున్నాను. నాకు కొద్దిగా ఊహ తెలుసు అట్లా. అలా మా తాతయ్య గారు సైకిల్ మీద తీసుకెళ్లారు. మా ఊరు మంచిర్యాల అనే గ్రామం, పొన్నూరు నియోజకవర్గంలో. అక్కడి నుంచి చేబ్రోలు అనే ఒక 2 కిలోమీటర్లు ఉంటది. అక్కడ ఉన్నటువంటి టూరింగ్ టాకీస్ ఏదైతే ఉంటదో ఇంటి గుట్టు మూవీ చూశాను. ఇంటి గుట్టు మూవీ ఇప్పటికే గుర్తు నాకది. హ్మ్. మా తాతయ్య గారు చూపించిన ఫస్ట్ మూవీ. హ్మ్. ఆ తర్వాత నేను చూసిన చిరంజీవి గారి మూవీస్, అది ప్రతి సినిమా చూశాననుకోండి వేరే విషయం. ఎందుకు చూశానంటే దాంట్లో ఒక తెలియనని హీరోయిక్ పర్సనాలిటీ మనల్ని ఇన్‌స్పైర్ చేస్తుంది. నేను హ్మ్. అలా అట్రాక్ట్ అయిపోయా. ఒక లవర్‌కి ఎట్లా అట్రాక్ట్ అవుతాడో చిరంజీవి గారి, మేబీ లవర్‌ది డిస్టర్బెన్స్ అయితే పోతదేమో లవర్ గాని, ఈ చిరంజీవి గారనే బాండ్ ఉంటది చూడండి. ఇన్ని సంవత్సరాలైనా పోవట్లా. పోదు గూడా అది. పోవాలని కూడా కోరుకోము మేము అసలకి. హ్మ్. చిరంజీవి గారి బాధను భరించాం. చిరంజీవి గారి సంతోషాన్ని భరించాం. అదొక రకం మా ఇన్‌బిల్ట్ అంటే అయ్యి అంతే. ఆయన సంతోషపడితే మీకు మాకు సంతోషం. ఆయన సంతోషం. బాధపడితే మేము. ఆ! ఆయన సినిమా ఫ్లాప్ అయితే ఒకవేళ ఫెయిల్ అయితే గనక మీరు బాధపడేవాళ్ళు. ఒకటండి హ్మ్. ఇన్సిడెంట్ 'ఠాగూర్' మూవీలో చిరంజీవి గారు ఒక సినిమాలో దాంట్లో భార్య, పాప చనిపోతే ఏడుస్తాడు చిరంజీవి గారు. ఒక పెద్దావిడ ఫ్లైట్‌లో ఎక్కడో నేను విన్నానది. ఫ్లైట్‌లో చూసి, "అయ్యా! నువ్వు అట్లా చచ్చిపోతే మాకేడుపు నువ్వు ఏడుస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం" అనే మాటలందంట ఆవిడ. హ్మ్. హ్మ్. అగుత్ అది ఆవిడ అన్నది నిజమే అది. మేము తట్టుకోలేకపోతున్నాం గదా! మా ఫీలింగ్ గదా అది. ఆయన ఏడవొద్దు. హ్మ్. ఆయన ఏడవొద్దు. ఆయన సినిమాలో ఎక్కడ కూడా సినిమా క్యారెక్టరే అనుకోని చచ్చిపోవద్దు ఎక్కడ. హ్మ్. అలా కనెక్ట్ అయిపోయే ప్రజలం ఆ రోజు పరిస్థితి. ఎంత ఇన్‌స్పైరింగ్ అంటే ఆయన క్యారెక్టర్‌ని ప్లస్ నిజ జీవితంలో ఆయన చేసిన వాటిని ఎన్ని ఒడిదుడుకులొచ్చినా గాని నిలబడిన విధానం చాలా మమ్మల్ని, నాలాంటి వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఆకట్టుకునే విధంగా తయారైంది. ఆ హ్మ్. విధంగా నేను గూడా చిరంజీవి గారి 'ఛాలెంజ్' మూవీ చూసి కానీ, చిరంజీవి గారి 'స్వయం కృషి' మూవీ, నా ఆఫీస్‌లో 'స్వయం కృషి'ది పోస్టర్ ఒకటుంటది. హ్మ్. చిరంజీవి గారు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పులు కుడుతూ ఉంటాడు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు పైకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎంఎన్‌సి కంపెనీని తయారు చేసే అవకాశాన్ని కల్పించుకున్నాడే. ఒక మధ్య తరగతి కానిస్టేబుల్ కొడుకు ఈరోజు ఒక శిఖరాగ్రాన నిలబడగలిగాడా సమాజంలో. మనం ఎందుకు అవ్వకూడదు? ఒక రుద్రవీణ. ఒక రుద్రవీణ. మనం ఎందుకు అవ్వకూడదు? ఆ ఇన్‌స్పిరేషన్ నాకు ఇప్పటికి హ్మ్. నా ఒక మధ్య తరగతి కుర్రోడు ఇలా సాధించాడు. నేను మధ్య తరగతి వాడినే గదా! నాకేం తక్కువ అని నన్ను నేను చిరంజీవి గారితో పోల్చుకోవచ్చో లేదో తెలీదు గానీ, ప్రతి వాడు చిరంజీవిలా ఫీల్ అవుతారు గదా! నేను సాధించాలనే అవకాశం నాకొచ్చింది. చిరంజీవి గారు ఇంతమంది సేవ చేస్తున్నారు. నేనెందుకు చేయకూడదు? చచ్చిపోయే లోపల నేను ఇంతమందికి నేను గూడా ఇన్‌స్పైరింగ్ అవ్వాలి గదా! నేను గూడా అవ్వాలి గదా! చిరంజీవి గారి ఇన్‌స్పిరేషన్ తీసుకొని నేను నా వలన 10 మంది ఇన్‌స్పైర్ అవ్వాలి గదా! హ్మ్. అప్పుడు దేశం బాగుపడతది గదా! హ్మ్. అనే ఆలోచన ఇన్‌బిల్ట్‌గా ఎందుకొచ్చిందో తెలీదు నాకది. హ్మ్. ఈరోజు మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పారు నా గురించి. ఏదైతే లీగల్ ఫర్మ్ సాఫ్ట్‌వేర్ నుంచి, లీగల్ నుంచి రియల్ ఎస్టేట్ నుంచి హెల్త్ కేర్ సెక్టార్‌కి, హెల్త్ కేర్ సెక్టార్‌తో పాటుగా ఈ ఆహ్, ఆహ్, ఫుడ్ 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 ఇండస్ట్రీ. ఫుడ్ ఇండస్ట్రీ కూడా నేను వస్తున్నానంటే, అంటే నాకు ఒక 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 ఈ కష్టపడిన దాని వలన ఒక ప్రతిఫలం ఒకటుంటదండి. ధైర్యం. అంటే మనం నిజాయితీగా కష్టపడితే విజయం సాధించగలం. కదా! చిరంజీవి గారు ఎలా అయితే కష్టపడి విజయం సాధించారో, మనం గూడా కష్టపడి విజయం సాధించగలం. ఈరోజు మా ఫ్యామిలీస్ కూడా పప్పుల డబ్బాల్లోనో, లేదా బియ్యం డబ్బాల్లో డబ్బులు దాచిపెట్టుకునే ఫ్యామిలీసే కదా మనవి. అలాంటి ఫ్యామిలీ చిరంజీవి గారిది. ఈరోజు చిరంజీవి గారు ఎక్కడున్నారు? ఇన్ని వేల మందికి సాయం చేస్తున్నాడు. నేనెందుకు కొన్ని వేల మంది 1000 మందికి, వేల మందికి చేయకపోయినా కనీసం 100-500 మీ మంది మీ స్థాయిలో మీరు చాలా మందికి చే చే చేస్తున్నారు నాకు చేస్తున్నా. తెలుసు. అలా హ్మ్. నాకొక చాలా యాంబిషన్. మందికి జనసేన పార్టీలో పోటీ చేసిన వాళ్ళకు ముఖ్యంగా తెలంగాణలో కొంతమందికి కనీసం పాంప్లెట్‌లేసుకోవటానికి కూడా డబ్బులు లేవు. ప్రచార కార్యక్రమాలకు కూడా డబ్బులు లేని స్థితిలో ఆయనకైనా ఆయన స్థాయిలో ఆయన శ్రీనివాస్ గారు సహాయపడ్డారు. అలాగే అనేక మంది చదువుకోవటానికి కావచ్చు, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వాళ్ళని ఆదుకోవటం కావచ్చు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయటంలో బహుశా చిరంజీవి గారి స్ఫూర్తితోనే మీరు బహుశా 100% సార్. 10వ తరగతో, 9వ తరగతి చదువుతున్నప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అవును. సో, ఆ స్థాయి నుంచి అప్పుడు ఆయన చిరంజీవి గారు ఇచ్చిన ఇన్‌స్పిరేషనే ఇవాళ శ్రీనివాస్ గారు ఇన్ని కంపెనీలు ఆయన స్థాపించినా గాని, సేవాభావం అంతర్లీనంగా అన్నింటిలో ఇమిడి ఉండటానికి బహుశా చిరంజీవి గారు కారణం. బహుశా కాదు సార్. హ్మ్. 100% చిరంజీవి గారు. ఒక మాట చెప్తాను సార్ నేను. మా అమ్మ, నాన్న జన్మనిచ్చారు. ఈరోజు నేను ఎన్ని బాధలొచ్చినా గాని,
అంటే మన లైఫ్ జర్నీలో అనేక రకాల ఒడిదుడుకులొస్తాయి. ఎలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ముందుకు సాగాలి, ఉండేది ఒకే ఒక్క జీవితం అనే దానికి తెలుసుకున్నప్పుడు 'చిరంజీవి' గారు లాంటి వ్యక్తికి ఇలా వచ్చి ఎలా సాధించగలిగారు? మనం ఎందుకు సాధించలేము అనే దానికి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు గదా! హ్మ్. ఆ వ్యక్తి ఎలా భరిస్తున్నాడో చూసావు గదా! హ్మ్. మనం గూడా జీవితంలో సాధించాలి గదా! ఒడిదుడుకులు లొంగి అక్కడే ఆగిపోతావా? ఆ! లేదు కదా! హ్మ్. అన్ని బాధలు పడినా గాని, ఈరోజు ఒక స్థాయికి మనం వెళ్తున్నామంటే కారణము, ఆ రోజు ఆయనను చూసి ఆ చిన్నప్పటి నుంచి మాకు పెనవేసుకున్నటువంటి ఆ బంధానికి ప్రతీక ఈరోజు నిలబడటానికి కారణమైంది. ఓకే. రైట్. అంటే మీరు జీవితంలో మీకు జన్మనిచ్చి మీరు ఇంత స్థాయికి ఎదగటానికి తల్లిదండ్రులు కారణమైతే, కెరియర్‌లో ఎదగటానికి చిరంజీవి గారిని మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. నిజం చెప్పాలంటే ప్రతి బాధలో ఆయనున్నాడండి. హ్మ్. ప్రతి బాధలో మెయిన్‌గా బాధల్లోనే ఆయనున్నాడు నాకు. ఎందుకు హ్మ్. చెప్తానంటే, బాధల్లో ఉన్నప్పుడే బాధల్లో చాలా లో అయిపోతాం మనం. హ్మ్. ఆ లో అయినప్పుడు చిరంజీవి గారు సినిమా కావచ్చు, చిరంజీవి గారి లైఫ్ స్టోరీ కావచ్చు, అది వింటున్నప్పుడు వి కెన్ డూ రా! వి కెన్ అచీవ్ అనే ఆలోచన థాట్ ప్రాసెస్ మనకొస్తున్నప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యారంటే ఈ సక్సెస్ అయ్యే క్రమంలో మీరు సార్ ఒకటి చెప్తే స్ట్రగుల్ అనేది అంటే ప్రతి వాళ్ళకి ఉంటదండి. సక్సెస్ ఎనకాల చాలా ట్రాజెడీస్ ఉంటవి. స్ట్రగుల్ చాలా ఎక్కువగానే ఉంటది. హ్మ్. లేదని చెప్పేవాడిని నమ్మొద్దు. బట్ నా వరకైతే చాలా స్ట్రగుల్ పడ్డాను. జాబ్ మానేసిన తర్వాత చెప్పొచ్చో చెప్పకూడదో ఆహ్, ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆలోచనలు రావటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ హ్మ్. ఈ మధ్య కొద్దిగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వెళ్ళాలి. మనం జాబ్ కాదు చేయాల్సింది. బిజినెస్ చేసి మనం సెటప్ చేసుకోవాలి. బలంగా ఎదగాలనే ఆలోచనలు ఈ మధ్య యూత్‌లో వస్తున్నాయి. వచ్చి ఈ డికేడ్‌లో బాగా ఎక్కువొచ్చింది. దీనిలో భాగంగా నేను ఆ టైంలో జాబ్ మానేసి బయటకొచ్చినప్పుడు, నా చిన్న పాపకి అనకూడదు. ఒక మందు తీసుకురావడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి భరించా నేను. హ్మ్. లైక్ టానిక్ దగ్గు వస్తుంది, కఫ్ వస్తుంది. కఫ్ సిరప్ తీసుకురావడానికి డబ్బులు లేవు. అప్పటిదాకా అడిగిన ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్ మానేసా కదా! నాకొచ్చేప్పుడు అప్పుడు ఆ టైంలో కూడా యూఎస్‌కి సపోర్ట్ చేసేవాడిని. ఇద్దరికి సపోర్ట్ చేసి ఒక 80,000 ఎంతో వచ్చింది. నాకున్న బడ్జెట్ ఒక 1,30,000 ఉండేది. ఆ 80,000 నాకు ఈఎంఐలయితే ఏంటి అవన్నీ అయిపోయాయి. మరి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా! కనీసం పాపకి ఒక కఫ్ సిరప్ తీసుకురావడానికి డబ్బులు లేకపోవటం వలన నేను భరించినటువంటి కన్నీటి ఆ వేదనకి ఆ రోజు ఓదార్పిచ్చింది చిరంజీవి గారే. ఎందుకు ఓదార్పిచ్చారని చెప్తా. అంత ఫేమొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప జరిగిన సంఘటనలో చిరంజీవి గారు బయటకొచ్చేసి మీడియా పరంగా సమాధానం చెప్పుకొని వాళ్ళు చేసిన ఆ పాప చేసినటువంటి ఆహ్, తెలియనితనం ఆ ఏజ్‌లో కనెక్ట్ అయిన విధానానికి దాన్ని వాడుకోవాలని చూసిన రాజకీయ పార్టీలు, రాజకీయ పోరంబోకు వెధవలు నేను చెప్తా. ఆ రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గావచ్చు, మిగతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పోరంబోకు వెధవలు కొంతమందున్నారు, కొంతమంది పోయారు. ఇలాంటి వెధవలు చిరంజీవి గారి కుటుంబాన్ని తక్కువ చేసి, చిరంజీవి గారి క్యారెక్టర్‌ని తక్కువ చేసి, ఎవరి ఇళ్లలో జరగట్లేదు సార్. మీడియా మెయిన్‌గా మీ మీడియా లాంటి మీడియా ఎంత అరాచకం చేసింది సార్. అన్నీ తట్టుకొని నిలబడగలిగాడా? హ్మ్. ఆ! నేనెందుకు నిలబడకూడదు? అనేక అవమానాలు భరించాను సార్. హ్మ్. అంటే కొంతమంది రిలేటివ్స్ నాకు జాబ్ వెంటనే కావాలంటే ఎళ్ళిపోతా జాబ్. మరి అదే కంపెనీలో ఇస్తారు. వేరే వాళ్ళు కూడా ఫోను చేసి జాబ్ అడుగుతుంటే, నేను మానసికంగా బాధపడ్డాను తప్పితే ఎవరు చెప్పుకోలా. ఫైనల్‌గా నేను అనుకున్నది అచీవ్ చేశాను. లీగల్ ఫర్మ్ ద్వారా నేను అనుకున్న ఏదైతే అనుకున్నానో అప్పటిదాకా ఉన్న పరిస్థితిని తీసి నేను రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటప్పుడు బాధలున్నవి, కష్టమున్నది. ఈ కష్టం ప్రజలు ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఎక్కడికి పోకూడదు. జాగ్రత్తగుండాలని లీగల్ లీడర్ ఫర్మ్ పెట్టిన తర్వాత చాలామంది కొన్ని 10,00,00,000, 20,00,00,000 పెట్టి ఇబ్బంది పడితే ఒక అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా నేను కాపాడగలిగాను. కొన్ని వందల కుటుంబాలను కాపాడాను ఈ కంపెనీ ద్వారా. హ్మ్. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఇదే ఈ ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ ఎలా నన్ను ఇన్‌స్పైర్ చేసిందనేదని చెప్తున్నా ఇక్కడ. ఆ రోజు బాధపడి నేను చిరంజీవి గారి బాధలో నా బాధ చాలా చిన్నదనిపించింది. హ్మ్. ఫేమొచ్చిన తర్వాత ఆయనని అన్ని రకాల శూలాలతో పొడుస్తున్నారు ఆ రోజుల్లో. హ్మ్. ఏందండి ఆయనది? ఎంత గొప్ప ఇప్పుడు గూడా వ్యక్తి అయినా అప్పుడు సరే. ఇప్పుడు గూడా సాఫ్ట్ టార్గెట్ అని నిన్నగాక మొన్న ఒకటి కామెంట్ చేశారు. అందరూ సాఫ్ట్ టార్గెట్ అనుకుంటారేమో, అందరూ నన్ను టార్గెట్ జేస్తుంటారు. రాజకీయాల్లో లేకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని బాధపడ్డారు. వాస్తవంగా చిరంజీవి గారు అలా మాట్లాడుతున్న మాలాంటోళ్ళకి బాధేస్తది. కానీ బాధ కంటే గూడా
టిట్ ఫర్ టాట్ అనేది చాలా అవసరం అండి. ఉమ్, చిరంజీవి గారు చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ పరంగా అవకాశం వస్తే, అన్నయ్య అవసరం లేదు. అవసరం లేదు. ఏ కొడుకైనా గాని, నా కొడుకైనా గాని ఏం మాట్లాడినా గాని మీరు బాధపడకండి. మేమున్నాము. ఉమ్, మేమున్నాము. ఆడు చికెన్ నారాయణ గావచ్చు, ఒక చెవిలో జుట్టోడు ఆ చిట్టిబాబు గావచ్చు, ఇంకెవడైనా గావచ్చు. వర్గం పేరునో, లేపోతే మీ 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 మీరు డెవలప్ అయ్యేదాన్ని ఈర్ష్యతోటో, మీ శక్తిని మించి మీరు అంటే మీ శక్తి ఎలాంటిది హనుమాన్‌కి ఉన్న శక్తి హనుమాన్‌కి తెలీదు ఆ శక్తి. ఉమ్, అద్భుతమైన శక్తి చిరంజీవి గారికి ఉంది. ఉమ్, మనుషుల్ని సామాన్య వ్యక్తులను అట్రాక్ట్ చేసే శక్తి ఉంది ఆయనకి. ఎలాంటిది అంటే చూపులో ఒక ఆరా ఉంటది. లేదండి. అమ్మో! అసలది నేనది లాస్ట్ టైమ్ చుట్టూత ఒకసారి నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాను. పొర్రపాటున కూడా చిరంజీవి గారిని కలవాలంటే భయం నాకు. ఒక వద్దు. సందర్భంలో సందర్భంలో నాకు ఒక సందర్భంలో ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు మీరు కలుస్తారా అంటే టీంలో వెళతారా అని మీ మిత్రుడు అడిగినప్పుడు లేదు చిరంజీవి గారిని కలవలేను కలిస్తే నేను ఒక రకంగా ఎమోషన్ గురైపోతానేమో వద్దొద్దు అని మీరే ఆగిపోయారంటగా. 100% నిజమే అండి అది. ఉమ్, కలవాలని నాకు లేదండి. ఉమ్, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకే అవకాశం నేను దూరం నుంచి చూస్తాను. పట్టుకోవాలని నా వల్ల గాదు. నేను పట్టుకోలేను. పట్టుకోమన్నా పట్టుకోలేను నా వల్ల గాదు. అట్లా ఉంది నా పరిస్థితి. చిరంజీవి గారిని ఎట్లా వద్దండి. కలవద్దు. ఆరాధించాలంతే. అలాగే ఉండాలి. ఉమ్. కలవాల్సిన అవసరం లేదు. కానీ నాకు అదేంటి అది విచిత్రంగా ఉంది. చాలా మంది అంటే ఆయన కలవాలని అనుకుంటారు నాకు కదా. లోపల అంటే అది పోయిద్దేమో భయం నాకు. అలా అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకది. చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ వ్యామోహమా లేకపోతే అదో పిచ్చా మీరేమని అనుకోండి. ఉమ్, అది నాకు ఒక ఓదార్పిస్తది నాకు. ఉమ్, కలిసిన తర్వాత ఓదార్పు పోయిద్దేమో అనిపిస్తది. నాకు ఒక మిత్రుడున్నాడు. నాకొక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది నా లోపల. నా ఉమ్. గుండెలో. ఆ శక్తి పేరు చిరంజీవి. ఆ శక్తి నాకెక్కడన్నా తగ్గిద్దేమో అని భయం. నేను కలవను. మీకు తెలియదు ఆయన కలిసిన తర్వాత మీకు 1000 అణుగుల బలం వస్తుంది. కానీ తెలీదు సార్. కానీ అదే నాకు మీరు ఒక ఎమోషన్ దీంట్లో ఉండిపోయారు కాబట్టి చిరంజీవి గారిని ఇలానే నేను దూరం నుంచి ఆరాధించాలి అని అనుకుంటున్నారు. కానీ అఫ్ కోర్స్ కలవాలంటే వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలంటే దర్శించుకోవాలి. ఆయన పిలవాలి. ఆయన పిలుపు రావాలి. ఆయన చిరంజీవి గారిని పిలిచిలేండి. గురించి కూడా ఆయన్ని చూడాలంటే ఆయన పిలుపు రావాలి. ఖచ్చితంగా ఆయన పిలుపు ఏదో ఒక రోజు వస్తది. అయ్యో! వచ్చినప్పుడు ఎవరు కాదనలేరు. లెట్స్ సీ హ్మ్. సార్. రైట్. భగవంతుడు పిలిసి మనల్ని అవకాశం ఇస్తే మనం కాదంటామా చెప్పండి. అయితే నేనంటుంది శ్రీనివాస్ గారు, అసలు చిరంజీవి మెగా ఫ్యామిలీని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తారు? రీజన్ ఏంటి? అటువైపు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు టార్గెట్ చేశారు. జీవిత రాజశేఖర్ అనే వాళ్ళని పావులుగా వాడారు. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఎవరు పడితే వాడు, స్థాయి లేనివాడు, అర్హత లేనివాడు, సమాజంలో వాడి స్థాయి ఏంటో వాడికే తెలియనివాడు. అసలు నువ్వు మనిషివా అంటే వాడు మనిషి అని చెప్పుకోవటానికి కూడా అర్హత లేని వాడు కూడా ఇవాళ చిరంజీవి గారి గురించి మాట్లాడడం ఇట్లా చూడాలి. చిరంజీవి గారు రాళ్ళు వేసినా, ఏమి చేసినా ఆపదనొస్తే ఆదుకునే వ్యక్తి. ఇది వాళ్ళకి సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. ఉమ్, అదే చిరంజీవి గారు మాలాంటి వాళ్ళను గాని, అభిమానులు ఎవరైనా ఉన్నా గాని, మేము టార్గెట్ చేసి కొడకా నా కొడకా ఇరగదీస్తాంరా కొడకా బట్టలు విడదీసి కొడతాంరా నా కొడకా అని మాట్లాడితే, చిరంజీవి గారొచ్చి అలా మాట్లాడకండని వారిస్తారు తప్పితే మమ్మల్ని, ఉమ్. నాలాంటి వాళ్ళని. అవును. ఆ వారిస్తారు రోజు తప్పితే మీకు గుర్తుందా రాజశేఖర్ జీవిత అవాకులు చవాకులు పేలితే భరించలేని అభిమానులు కోపం ఎమోషన్ అండి. ఆయన భరించొచ్చు ఆయనంటే, కానీ మేము భరించాం అనుకుంటారు. మీకు ఒక సినిమాలో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారు 'శంకర్ దాదా ఎంబీబీఎస్' అనుకుంటారు 'జిందాబాద్'లోను. సో చిరంజీవి గారిని ఎవరో ఒక దెబ్బ అయిపోతుంటే క్లైమాక్స్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని కిక్ చేసి ఆయన మీద చేయేస్తే ఆయన అవునవును. తీసుకోగలుగుతారు, మేము అవును. తీసుకోలేమంటాడు చూసారా. కరెక్ట్ అది. అట్లా అభిమానులందరూ అట్లే ఉంటారండి. జీవిత రాజశేఖర్ వెళ్ళే వెహికల్ మీద రాళ్ళేశారు. అప్పుడు దాకా వాళ్ళు చిరంజీవి గారి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళ పని ఏంటి, వాళ్ళకి టార్గెట్, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు పే గదా! పే రాజశేఖర్ చెప్పాడు గదా! రాజశేఖర్ రెడ్డి చేయమన్నాడని. పెయిడ్ బ్యాచ్ కదా వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే చిరంజీవి గారిని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. అవును. క్యారెక్టర్ అసాసినేషన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. హ్మ్. సాటి సినిమా వాళ్ళుగా. కాలికి బలపం కట్టుకొని స్టేట్ అంతా తిరిగారు.
ఒక్కడే కాదు సార్. రాజశేఖర్ జీవితానే కాదు. ఆ రోజా కావచ్చు, మిగతా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వీళ్ళందరిని తీసుకొని ఏదో టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఉమ్, ఇప్పుడున్న వైసీపీ కూడా ఉమ్. ఎన్ని రకాలుగా చివరికి ఇప్పుడున్న వాడు పోసాని గాడి వరకు నేను పోసాని గాడు అంటే గారు క్షమించాలి, అంటే గారు అంటే క్షమించాలి. గారు గారు అంటే ఆయన్నే అవమానం, అది గారు అవమానం. అంటే సమాజానికి అవమానం. సమాజానికి గౌరవం. ఆయన మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేరు. ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడాడు పోసాని. అలాంటి వ్యక్తిని మనం గాడు అని అనాలి. అయితే అయితే రైట్, నేను ఇలాంటి చెప్తున్నా రాళ్ళేస్తే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పారు సార్ చిరంజీవి. వాళ్ళ కోసం వెయిట్ చేశారు, గంట సేపు వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక చేయబట్టుకుని క్షమించండి, నా అభిమానులు ఆవేశంలో చేస్తుంటారు. ఎవరు సార్ చెప్తారు అట్లా? అంత చెప్పినా గానీ కుసంస్కారులు వీళ్ళు. కుసంస్కారులు కాబట్టి, సంస్కారం లేని హీనులు కాబట్టి ఈ కొడుకులు ఆ తాయిలాలకి ఆ రాజశేఖర రెడ్డి ఇచ్చిండో, కాంగ్రెస్ ఇచ్చిందో, లేకపోతే వివిధ పార్టీలు ఇచ్చిన తాయిలాలకి పడి వీళ్ళు చేసినటువంటి అరాచకం ఏంటంటే చిరంజీవి గారు మీరు చెప్పినట్టు క్యారెక్టర్ అసాసినేషన్. చిరంజీవి గారు లాంటి బడుగు బలహీన వర్గాలకి తోడ్పాటుగా ఉండే వ్యక్తి ఎదగకూడదు, ఎదిగితే సమాజం మన మీద తిరుగుబాటు చేస్తేనే కొన్ని వర్గాల ఆలోచనలకు బలం చేకూర్చే విధంగా ఈ కుహాన దరిద్రులు చిరంజీవి గారి మీద అటాక్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చిరంజీవి గారు 100-110 సీట్లు ఇచ్చేసి బ్యాక్వర్డ్ పీపుల్కి మనం మీ హక్కులు ఇవి తీసుకోమని చెప్పినప్పుడు కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో డబ్బులు నువ్వు ఎంత పెడతావని అడిగే బాపతలే కానీ అప్పటి నుంచి కూడా ఒక గుడిసెలో ఉండే ఒక యానాది మహిళను తీసుకొచ్చి మా నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టాడండి. ఆ సాహసం, ఆ ధైర్యం, ఆ తెగువ ఎవరైనా చూపించగలరా? సినిమాల్లోనే చూస్తాం సార్ అలాంటివి. అలాంటి జరిగినప్పుడు ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుందా అని అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి చెడుది పై చేయగా కనిపిస్తుంది కానీ చివరికి మాత్రం మంచిగా గెలుస్తనే దానికి ఈరోజు జనసేన రూపంలో వచ్చింది. జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు నాటిన ఆ మొక్క ఈరోజు వృక్షంగా తయారయ్యి వటవృక్షంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం ఇక్కడ. ఎందుకంటే వర్గాలకు ఒక మాట అతీతంగా అన్నారు, నాటి ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అయ్యింది. ఈ కామెంట్ ఆయన చేయంగానే అందరూ రకరకాల మాటలు మాట్లాడి విమర్శలు చేస్తారు సార్. ఉవ్వెత్తున విమర్శలు. ఏం కాకూడదా? ఎందుకు కాకూడదు సార్? ఎందుకు కాకూడదు సార్? మీరు చెప్పండి. అవును సార్. ఒక మార్పు ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 17-18 సీట్ల వరకు తీసుకొచ్చుకొని 70 లక్షల పైచీలకు ఓట్లు సాధించి కేవలం 9 నెలల్లో దాదాపు 40-50 పైచీలకు సీట్లలో 1000-2000తో తేడాతో ఓడిపోయి ఆయన స్థాయి ఏంటి? ఆయన స్థాయి ఏంటి? ఆ వేళ సోషల్ మీడియా లేదు సార్. అవును. ఉంటే చరిత్ర మరో రకంగా లిఖించబడేది. 100% సార్. ముఖ్యమంత్రి స్థానంలో చిరంజీవి గారు ఉండేవారు. అవును. ఇదొక్కటే అభిమానులకి కాస్త ముఖ్యమంత్రిగా చిరంజీవి గారిని చూడలేకపోయామన్న ఆవేదన ఉండింది. అభిమానులు ఎందుకు లేదు సార్? ఒకటేంటంటే సార్, అభిమానులైనా నేను అభిమానినే. కానీ ఎటువంటి అభిమాని అంటే సమాజానికి హితం చేసే ఎవడైనా అభిమానే అవుతాడు. చిరంజీవి గారు లాంటి వ్యక్తి సమాజానికి నాలాంటి వాళ్ళని తయారు చేస్తున్నాడు, నాలాంటి లక్షల మంది తయారు చేస్తున్నాడు. సమాజానికి బాగు చేయాలి. చిరంజీవి గారు 1000 మంది సాయం చేశాను. నేను 100 మంది చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఎందుకు చేయకూడదు? ఇలాంటి యువత దేశంలో పెరగటం వల్ల దేశంలో మార్పు వచ్చేసి ఆర్థికంగా బలపడతాము. దేశం ప్రపంచ దేశాల్లో అద్భుతంగా తయారవుతుంది మనకి ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఇన్స్పైర్ చేస్తుంటే మనిషి పిచ్చి పిచ్చిగా ఆయన్ని ఇష్టమైనట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటది? కానీ దేశంలో ఉన్న యూత్ ఈరోజు చిరంజీవి గారు లాంటి వ్యక్తిత్వాలను ఆరాధిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో ఫెయిలా పాసా? డిస్టింక్షన్ సార్ అది. 75 సంవత్సరాల పాటు మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయలేని పని చిరంజీవి గారు చేశారని నేను అంటాను. నమ్ముతారా? ఎలా అంటే మార్పు అంటే కొన్ని నాగరికతలు మార్పు అనడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందండి. నాగరికతలో కొన్ని మనకి మూఢనమ్మకాలతో సతీ సహగమనం లాంటివి మారాలంటే నాగరికత పెంచుకొని విచక్షణ జ్ఞానం పెంచిన తర్వాత మనం వద్దు ఇది కరెక్ట్ కదా అని తెలుసుకున్నాము. చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఇలా సామాన్యుల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ద్వారా 110 సీట్లు ఇచ్చి బలహీన వర్గాలకు ఎవరికైతే 110 సీట్లు ఇచ్చి ఇవ్వాలి, ఇది మన హక్కులని తీసుకొచ్చారు కదా. ఈరోజు ప్రతి పార్టీ కూడా భయపడుతుంది బీసీలంటే. అంటే ఆయన కొంతమంది కుహానా బీసీ నాయకుల్లా కాదు ఈయన.
అన్ని వర్గాలకు బలమైన వర్గ చరిత్రలో ఎప్పుడు ఎవరు ఇవ్వనన్ని సీట్లు బీసీలకు ఇచ్చాడు. కదా, ఇది మన హక్కు 100 అని రావాల్సింది. చెప్పాడు, 100 ఇస్తానని చెప్పాడు, 110 ఇచ్చాడు. 110 ఇచ్చాడు. ఇవాళ అనేక మంది రాజకీయాల్లో మంత్రులుగా వెలగబెడుతున్న వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. 100%. అది ఒక- మార్పు కాదా? ఒక వెల్లంపల్లి కావచ్చు, కన్నబాబు కావచ్చు, ఇలాగా అనేక మంది చిరంజీవి గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ఏ పార్టీలో ఉండొచ్చు. అవును. చిరంజీవి గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఒక వ్యక్తి వాళ్ళ డిప్యూటీ సీఎం అయ్యారు. 100%. 21 వచ్చి 100% స్ట్రైక్ కదా? కొట్టారు. కదా, సమాజానికి ఇదంతా ఆయన కంట్రిబ్యూషన్ కాదా సార్? 100% సార్. ఇంకొకటి ఏంటంటే, నీకు ఒకటి చెప్తాను సార్ నేను. చిరంజీవి గారు చేసినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో, ప్రజారాజ్యం పార్టీ ద్వారా వచ్చినటువంటి ఉవ్వెత్తున ఎదిగినటువంటి ఆ వ్యవస్థను ఏదైతే చిరంజీవి గారు స్థాపించారో, ఉమ్, ఆ రోజు యువతలో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. ఉమ్, నేను కూడా మునిమ్మ అనే వ్యక్తి, మీరు అన్నారు మీ కొవ్వూరు నియోజకవర్గంలో మునిమ్మ అనే వ్యక్తిని పోటీ చేపించే స్థాయికి చిరంజీవి గారు తీసుకొచ్చారు. ఒక కూలీ పని చేసుకునే వ్యక్తిని ఉమ్, నేను కూడా పోటీ చేయొచ్చు అనే స్థాయికి ఆలోచనలో యువతలో రేకెత్తించగలిగాడు ఆ రోజు. ఈ రోజు నాలాంటి వాడు కూడా రాజకీయాల్లో వెళ్ళాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా అవసరమైతే మంత్రి అవ్వాలి, ఇంకో రకంగా వెళ్ళి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. దబ్బుకోవాలి, వెనకాల ఆస్తులు కూడబెట్టుకోవాలని, ఈ కుటుంబ పాలన చేసుకుంటూ బతకాలనే ఆలోచన మా యువతలో లేదే. ఉమ్, ఆ రోజు చిరంజీవి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కాదా అది? ఉమ్, ఎంతమంది యువతను మేలుకొల్పిందండి? ఉమ్, అంటే యూత్లు ఓన్లీ జాబ్లే కాదు ఇక్కడ. యూత్ అంటే రాజశేఖర రెడ్డి కొడుకు, చంద్రబాబు నాయుడు కొడుకు, కేసీఆర్ కొడుకు, వీళ్ళు కాదు యూత్ రావాల్సింది. ఉమ్, సామాన్యులు, అతి సామాన్యులు. దాన్నేగా చూపించింది పవన్ కళ్యాణ్ గారు 2019లో. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుకుని తీసుకొచ్చి ఇచ్చాడే, ఒక కండక్టర్ కొడుకుని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడే. ఉమ్, ఎన్ని 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 చేశారండి వీళ్ళు? వీళ్ళలాగా 75 సంవత్సరాల పరిస్థితులు ఏ నాయకుడు అని చేయగలిగాడా సార్? ఓకే. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఎంత మార్పు తీసుకొస్తున్నాడో. చిరంజీవి గారు తీసుకొచ్చిన మార్పే జనసేన పార్టీ. ఇదే జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రదేశాన్ని టోటల్గా దేశం మొత్తం మీద జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయాలకి దేశం మొత్తం కూడా కొనియాడుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని. ఉమ్, కదా? సో చిరంజీవి గారు పొలిటికల్ గా హిట్టే. డిస్టింక్షన్ అని చెప్తున్నాను సార్, నార్మల్ హిట్ కాదు, సూపర్ హిట్. మీరు ఫెయిల్యూర్స్ అని తీసుకువచ్చి ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ఎవరు సార్? ఉమ్. మార్పు అనేది ఎవడైతే సాధిస్తారో ఈ కోణంలో చాలా మంది ఆలోచించకపోవచ్చు, ఆయన పార్టీ విలీనం చేశాడు అనుకో, కానీ కొత్త రూపాంతరం చెంది కొత్త పాత్రలోకి కొత్త శక్తితోటి ముందుకు పంపించాడు తమ్ముడుగా. వెనక ఆయన ఎప్పుడు ఆయన ఆరా ఉంటుంది వెనక. Right. ఒక్క మాట సార్, చిరంజీవి గారు ఎప్పుడు కూడా వీళ్ళు చేసేటువంటి చెత్త రాజకీయాలు, బెడ్రూమ్ రాజకీయాలు, లేకపోతే హోటల్ రాజకీయాలు, డబ్బులు కట్టల రాజకీయాలు చేయలేదు అక్కడ. ఆయన చేసినట్టుది మేబీ కొన్నాళ్ళు సీఎంగా చేసి పోయేవాడేమో, కానీ ఈరోజు చరిత్రలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా అసాసినేషన్ చేసుకోలేదు, మార్పు చెందలేదు. ఈ చెడ్డ వ్యవస్థ ఉంది, ఇలా అవినీతి మరక మచ్చ లేని స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు, సేవా తత్పరత కలిగిన లెజెండ్ మెగాస్టార్ కదా. అదే చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ నా కొడుకులందరూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు చూడండి. పేరూరా ఏదో ఉందండి గోదావరి జిల్లాలో, అక్కడక్కడ ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ తనకు ఫండ్స్ ద్వారా, ఎంపీ ఫండ్స్ ద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని. తర్వాత ఈ కొడుకులు అసెంబ్లీలోకి వచ్చి చిరంజీవి గారు ఎట్లా చేశాడని చెప్తున్నారు వీళ్ళు. చూడు, మేమేం చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఒక ఎన్ని సంవత్సరాలు చేశాడండి చిరంజీవి గారు ఆ రోజు? ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేశారా? మేబీ 2 to 3 years చేసుడా. ఈ 2 to 3 years లో ఎంత మార్పు తీసుకురాగలిగాడు అభివృద్ధిలో? మరి వీళ్ళందరూ ఏం చేయలేకపోయారే? ఓకే, ఎక్కడ చెప్పుకోలేదు ఆయన. సార్, చిరంజీవి గారు 70వ పడిలోకి అడుగు పెడుతున్నారు. పద్మభూషణుడయ్యారు, పద్మవిభూషణుడయ్యారు. ఏంటి ఇంకా చిరంజీవి గారు సాధించవలసింది ఏమన్నా ఉందా? ఇలాంటి వ్యక్తులు భారతరత్న కంటే కూడా ఎక్కువ ఇవ్వచ్చండి. ఎందుకంటే కొన్ని లక్షల మంది యువతను ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ఈ పర్సనాలిటీస్ చిరంజీవి గారు కావచ్చు, ఎవరైతే సుభాష్ చంద్రబోస్ లాంటి గారి ధీరోదత్తమైన చరిత్రలు ఉంటాయి చూడండి, యువతని స్ఫూర్తినిస్తాయి. ఈ స్ఫూర్తితో దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడితే ప్రపంచ దేశాల మనం ముందుండగలగడానికి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం అయితే ఏదైతే ఉందో, దారిద్ర్యం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి స్ఫూర్తినిచ్చే మనుషులు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి రాకపోతే ఏంటంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. గాంధీ గారు వచ్చారు, సుభాష్ చంద్రబోస్ వచ్చారు, ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. అంటే చిరంజీవి గారు స్వతంత్ర ఉద్యమకారులు వాళ్ళు, చిరంజీవి గారు ఎట్లా పోలుస్తారు? నేను చిరంజీవి గారు వాళ్ళతో పోల్చట్లా.
చిరంజీవి గారు తన ఒక మధ్యతరగతి వ్యక్తి ఇలా వెళ్ళి తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాడు చూడండి. చిరంజీవి గారు ఒక అంటే జాతీయ స్థాయిలో సేవ చేసిన వాళ్ళందరినీ తన వెనక పెట్టుకున్నారు కదా. ఇవాళ కూడా అదే ఫార్ములా పవన్ కళ్యాణ్ గారు అవలంబిస్తున్నారు. ఇదేంటిది? ఎన్టీఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఏంటి? అందుకోసం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టండి అన్నాడు. అవును. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టండి. ఎవరికి సార్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుసు? అంటే తెలుసు చాలా మందికి. కానీ ఆయన చేసిన సేవలు ఈ తరానికి తెలియవు కదా. అవును. ఈ తరానికి ఆయన ఏమంటే తెలియచేయాలంటే ఒక మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టండి అన్నారు. కానీ సార్ చరిత్రలో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? చిరంజీవి గారి నుంచి తీసుకున్నదే ఇదంతా 100% సార్. కదా. ఆయన సో అంటే నేనేమంటున్నానంటే చరిత్రలో మీరు ఎన్టీఆర్ గారిని నిలిపేయాలని ఒక పార్టీ, లేదు రాజశేఖర రెడ్డి గారిని నిలపాలని ఒక పార్టీ, విగ్రహ రాజకీయాలు చేస్తున్న తరుణంలో మనం కాదు ఉండాల్సింది, మన పేర్లు కాదు ఉండాల్సింది అని చెప్పేసి ఇవాళ కూటమిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొచ్చారు. సో పవన్ అన్న చెప్పాడు కాబట్టి ఈ పేరు పెడుతున్నాం, ఇలాంటి వాళ్ళ స్వాతంత్ర సమరయోధులు ఇలాంటి వాళ్ళ పేర్లు పెడుతున్నామని లోకేష్ గారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఒక మంచివాడితో ప్రయాణం ఎట్లా ఉంటుంది ఇవాళ చూస్తున్నాం. సో ఒక మంచి వ్యక్తి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అవును, వాస్తవం అండి అది. ఇక్కడ ఇంకొక వైపు చెప్పాలంటే చిరంజీవి గారు చేసినటువంటి వీటికి, చిరంజీవి గారి ఎదుగుదలకి ఈర్ష్యతో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే చికెన్ నారాయణ లాంటి వీళ్ళందరూ హేట్రెడ్ ఫెలోస్కి ఏం చెప్తారు సార్? వాళ్ళకి నేను మీడియా పరంగా ఆఫ్ ద మీడియా అయితే నేను మామూలు అంత రగిలిపోతుంది కానీ వాళ్ళని చెప్తున్నా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో అదే చెప్తున్నాను సార్. ఈ కొడుకులు నిజంగా చెప్తున్నా కదా, ఏదో ఒకటి చేయకపోతే మాకు మా బడబాగ్ని ఆగదనే పరిస్థితి ఉంది. అరే నా కొడకల్లారా, మీరు సామాజికంగా ప్రజలకు సేవ చేసే పార్టీలు అని చెప్పుకుంటూ నా కొడకల్లారా మీరు చేసే పనులు ఏందిరా లంగా పనులు, దొంగ నా కొడక, చికెన్ నారని అనొచ్చు. నేను అనకూడదు, సమాజం తప్పు అనకూడదు. దయచేసి నా ఇంటర్వ్యూలో మీరు అలాంటి పదజాలం అనకూడదు కదా, పెద్ద మనిషి కదా. అంటే వయసు వచ్చింది, వయసు రావటమే కాదు సార్, కామన్ సెన్స్ ఒకటి ఉండాలా లేదా? ఆయన ఎంత సేవ చేస్తున్నాడు రా నాయన? నీ ఇంట్లో డబ్బులు తీసుకుంటున్నాడా? రాజకీయంగా మీరు చేసే పనులు చిల్లర పనులు నేను చేస్తున్నాడు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కదా జనాలకి ఇస్తుంది. ఆ మాత్రం కనికరం లేదురా? ఎందాలు అంటున్నాడు ఇక్కడ చూసే వీడియోలో, వీళ్ళందరూ కార్మికులు వెళ్ళేసి మేకలను తినే పుల్లుల దగ్గరికి వెళ్తే ఏం ఉపయోగం అంటున్నాడు. ఈ నా కొడుకులకి కామన్ సెన్స్ ఉందా? పరాన్న జీవులు మంది మీద వీళ్ళు పడి బతుకుతా ఉంటారు. కమ్యూనిస్టు పార్టీలు అంటే బలమైన సామాజిక బలంతో ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఉండే పార్టీలు ఇవి. కానీ ఇలాంటి చికెన్ నారాయణ లాంటి వాళ్ళు ఈ ఆ పార్టీల ఇది ఉంటుంది చూడండి, ఆ ప్రాక్టీస్ ని నాశనం చేస్తున్నారు. తప్పు కదా. ఏం మాట్లాడతావు? ఒక వ్యక్తి మీద ఉందిలేండి సార్, కమ్యూనిస్టులు ఎక్కడున్నారు సార్? ఒక వ్యక్తి మీద ఇంత అసూయ ఎందుకండి? అంతరించిపోతున్న జాతుల్లో వాళ్ళొకళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి మీద అంత అసూయ ఎందుకు సార్? అది చిరంజీవి గారు కూడా ఏంటి సార్ నాకు అర్థం కాదు. రోజా ఎన్ని మాటలు ఉంది సార్? వీళ్ళు కూడా మారాలి సార్, చిరంజీవి గారు కూడా మారాలి. ఒక్కొక్కసారి మా నాన్నగారు చెప్పినప్పుడు, నాన్న తనకు మించిన సాయం మంచిది కాదు నాన్న నేను చెప్తా, మా నాన్న అదే చేస్తూ ఉంటాడు, అట్లాగే చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం కూడా జాగ్రత్తగా ఉండాలిగా. ఒక్కొక్కసారి అలాగే చిరంజీవి గారు, ఈయన కొడుకులు తిడతారో పెడతారో మేమేమో ఇక్కడ చచ్చిపోతున్నాం, ఈయన వద్దులే లేడీ కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఆ రోజా ఆవిడ ఏం మాట్లాడద్దండి అసలు? ఏం లాంగ్వేజ్ మాట్లాడే? ఫాల్తూ లాంగ్వేజ్ మాట్లాడింది. ఆమె మనిషి అయినా అసలుకి? ఆడపప్పుటకు పుట్టిందా? కనీసం వేషధారణ వేసుకుని చీర కట్టుకుని చక్కగా మాట్లాడితే మంచిగా ఉంటుంది వినటానికి. అంత నీచంగా మాట్లాడే మనిషి, ఆ మనిషిని తీసుకొచ్చి ఆయన పట్టు వస్త్రాలు పెట్టేసి చేస్తుంటే మాలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కోపం దేనికి? ఇది ఇవన్నీ సంకేతం ఏంటి? ఆ రాజశేఖర్ వచ్చేసి వాళ్ళ కూతురు MBBS సీట్ కోసం హెల్ప్ చేస్తావు నువ్వు. అన్నయ్య సారీ తప్పుగా అనుకోకండి, బాధ. శత్రువును కూడా క్షమిస్తారు మీరు. దండం అన్నయ్య అని చెబుతున్నాను కదా, కరెక్ట్ కాదన్నయ్య. ఈ కొడుకుల్ని తప్పు చేసినాడు అనుభవించాలి. మహాభారతం చెప్పినా, ఖురాన్ చెప్పినా, లేకపోతే నేను ఇంకేం తప్పు చేసినాడు అనుభవించాల్సింది అంతే. అంత నేను దగ్గర నుండి కరుణామయులాగా చేయకన్నయ్య దయచేసి, మా మనోభావాలు దెబ్బతింటున్నవి కాదు. కానీ ప్రకృతి చూసుకుంటదిగా. అదే ప్రకృతి చూసుకుంటుంది, కానీ మాకేంటంటే ప్రకృతి చూసుకోకూడదు సార్. ప్రకృతి చూసుకోకూడదు. ఒక్కొక్కసారి మాకు ఎట్లా ఉంటది అంటే రగిలిపోతా ఉంటది. కొడితే కొట్టాలి కంతే, మాటతో కొట్టాలి కంతే, నువ్వు చేతితో కొట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇవాళ ఏదో అంటుంటారు, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు చిరంజీవి గారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు అనేసి. అవును,
నిజమే కదా సార్ కనపడింది కళ్ళ ముందు. చిరంజీవి గారిని అనేక రకాల తిట్టించి, అనేక రకాల క్యారెక్టర్ అసాసినేషన్ చేయించి, చిరంజీవి గారి కూతురు ఆ ఎపిసోడ్‌ని వాళ్ళ రాజకీయాలకు వాడుకున్న నీచపు రాజకీయ నాయకులను నేను. నీచపు రాజకీయ పరాన్న జీవుల్ని ఏమనాలి చెప్పండి? తర్వాత కాలగర్భంలో కలవక ఏం చేసి ఏ ముక్క ఎటు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితులుగా జనాలు ఆయా రాజకీయ పరిస్థితులు. ఉమ్. ఎనకాల వాళ్ళకి వాళ్ళు కోట్లు దండుకొని కొడుకులకి, మనవళ్ళకి, ఆ ముని మనవళ్ళకి కూడా సంపాదించుకొని పెట్టుకొని వీళ్ళా రాజకీయ నాయకులు? వీళ్ళా మేలుకొలిపేది సమాజాన్ని? రైట్ సార్. ఫైనల్ గా చిరంజీవి గారు 70వ పళ్ళకి అడుగు పెడుతున్నారు. మీ తరపున ఆయనకి ఏం లేదు సార్. చిరంజీవి గారు మేము ముసలోళ్ళమైనా పర్లేదు అమ్మ, గానీ నాన్న మేము ముసలోళ్ళమైనా పర్లేదు గానీ, మా అమ్మా, నాన్న ఎలా అయితే నా కొడుకు ఒకరోజు అమ్మో! తెల్లగడ్డం వచ్చింది నాన్నకి ముసలోడైపోతున్నాను కళ్ళని నీళ్ళు పెట్టుకున్నాడు చిన్నప్పుడు. మా నాన్న ముసలోడైపోతున్నాడని. అంటే మేము ముసలోళ్ళం అవ్వకూడదు. అలాగే పిల్లలకి కొడుకులకి. మా అమ్మా, నాన్నైనా గానీ, చిరంజీవి గారైనా గానీ ముసలోళ్ళు అవ్వద్దాళ్ళు. ఉమ్. నేను ముసలోడిని అవ్వచ్చు. ఆయన అవ్వకూడదు. నా పిల్లల్ని అలరించాలి. నా మనవళ్ళని చూడాలి. ఉమ్. ఆ చిరంజీవి గారు అలాగే ఉండాలి. అలాగే ఉంటున్నాడు కూడా. నిన్న కాక మొన్న ఏదో స్టేజ్ మీద చూసాను. చిరంజీవి గారు ఆ సాంగ్ ఏస్తంటే దీని అమ్మ అసలకి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఓకే. ఆ హీరోయిన్ యంగ్ హీరోయిన్ కూడా చేయలేకపోతుంది. ఏం స్టెప్స్ అండి అవి? 70 సంవత్సరాల మనిషిలా కనబడుతున్నా నీ కంటికి? లేదు కదా! Not ఏం 70. మనిషి అది? He's a 70. 70 కాదండి అక్కడ. 70 అనే ఫిగర్ ఒకటే. ఆ బాడీలో 70 లేదు. 20 దగ్గర ఆగిపోయింది. ఆ బాడీలో రిథమిక్ చూడండి. ఎవడండి అంత ఏసేది బాగా? ఎవడట్లా చూపించేది? ఆ గ్రేస్ Okay. చూడండి. రైట్. బా! వద్దులేండి. మీరు చెప్తుంటే నాకు ఎమోషన్ అవుతుంది. చిరంజీవి, చిరంజీవి, చిరంజీవి. ఆ పదానికి ఒక బ్రాండ్ తీసుకొచ్చాడు. అప్పుడు హనుమంతుడు, ఈరోజు చిరంజీవి. వా. అదొక అదే అండి. చిరంజీవి చిరంజీవి మా బాబుని కూడా ఆగస్టు 22కి పుట్టిద్దాం అనుకుంటే ఇయాల కూడా అన్ని సిజేరియన్‌లే కదా! 22 కాకుండా నాగార్జున మాత్రమే పుట్టాడు. ఓకే. అట్లా. రైట్ సార్. రైట్ సార్. సో ఈ స్ఫూర్తి ఎక్కడ దాకా తీసుకెళ్తారు మీరు? నాకు ఆలోచన ఒకటుందండి. అంటే ఏదైనా గానీ, ఏ యువత అయినా గానీ దేశానికి సంబంధించినట్టే మనం సేవ చేయాలి. మన కుటుంబంతో పాటు పక్క వాళ్ళని గూడా ఆలోచించినప్పుడే దేశం బాగుపడతది. హ్మ్. ఆ కారణంగా నేను గూడా నాకొక యాంబిషన్ ఉంది. నాకొక డిజైర్ ఉంది. ఏంటంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, వివిధ వ్యాపారాలు చేసి, డబ్బు సంపాదించి, నాలాగా కష్టపడే వాళ్ళకి నేను సాయం చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఇల్లు లేని వాళ్ళకి మాత్రం నేను చచ్చిపోయే లోపల 80లో చచ్చిపోతానా, 100లో చచ్చిపోతానా నాకు తెలీదు. నా టార్గెట్ అయితే ఒక 1000 ఇల్లు 100 గజాలా, 150 గజాలా. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇవ్వాలని నా కోరికండి. అది ఎలా జరిగిందో తెలీదు. భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. రైట్ సార్. అది సార్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఎమోషనల్‌గా చాలా అంశాలు పంచుకున్నాం. సో ఏదేమైనా ఒక అమ్మ, నాన్న, ఓ చిరంజీవి. ఇది శ్రీనివాస్ గారి స్ఫూర్తి. శ్రీనివాస్ గారి సింగిల్ లైన్ అమ్మ, నాన్న, చిరంజీవి. సో ఇలాంటి సింగిల్ లైన్ అనేక మందికి ఉంటది జీవితంలో. సో వాళ్ళు ఎదగటానికి, వాళ్ళు ప్రాణం పోసుకోవటానికి, ఎదగటానికి తల్లిదండ్రులు స్ఫూర్తి అయితే, జీవితంలో కసిగా విజయం సాధించడానికి మాత్రం చిరంజీవిని స్ఫూర్తిగా పెట్టుకుంటారు. ఇలాంటి శ్రీనివాసుడు ఎంతోమంది ఇప్పటి వరకు చిరంజీవి గారిని చూడకుండా మూగగా ఆరాధిస్తూ వాళ్ళ జీవితంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తూ వాళ్ళ విజయాల్లో ఆయన్ని చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు అనేక వేలు లక్షల మంది ఉన్నారు. దట్ ఈజ్ చిరంజీవి. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. థాంక్ యూ.